రైట్ శంకర్ చూస్తా ఉన్నాం. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అంటే సోమవారం పోలవరం అంటూ నినాదాన్ని కూడా తీసుకొని వచ్చారు. ప్రతి సోమవారం కూడా టంచనగా పోలవరానికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది, పనుల పురోగతి ఇవన్నీ ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అంటే ఒక శ్వేతపత్రం ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, ఎన్ని నిధులు వచ్చాయి, వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేవి. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రం అసలు పోలవరాన్ని పడికేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పట్టాలపైకి ఎక్కించడానికి అంటే మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రుల శాఖల కేటాయింపు, ఇప్పుడు వచ్చే సోమవారం పూర్తిగా పోలవరానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది, పనుల పురోగతి ఎంతవరకు వచ్చింది అనే దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు హయాంలో 2014 అప్పటికి 73% పూర్తయితే ఇప్పుడు కూడా అక్కడే ఉంది. 27% కూడా జగన్ నెరవేర్చలేదన్నమాట. దానికి సంబంధించి చూస్తే అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగానేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్లు తెలిసింది. ఇంధనం, జలవనరుల తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 27% పనులు పూర్తి చేయలేక జగన్ చేతులెత్తేశారు. వాస్తవానికి ఈ డ్యాంల ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రామ్ వాల్పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాంను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్ ఛానల్ నిర్మాణం తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియర్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది. ఇక 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండర్కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. ఎగువ దిగువ కాఫర్ డ్యాంలో సిపిఏజీ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు.